వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికైతే ఢిల్లీలో అయితే పర్యటిస్తూ ఉన్నారు. క్యాబినెట్ విస్తీర్ణ కావచ్చు, కీలక పదవులు ఏవైతే ఉన్నాయో నామినేట్ పదవులు కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్ష పదవి గురించి కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే నేపథ్యంలో రుణమాఫీ మొత్తం పూర్తయిపోయిన నేపథ్యంలో మన రాష్ట్రానికి కూడా రాహుల్ గాంధీ వచ్చే ధర్నాలు అయితే కనబడతా ఉన్నాయి. 20వ తారీఖున అయితే రాహుల్ గాంధీ కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 20న వరంగల్లో రాహుల్ గాంధీ సభ, 5 నుండి 10 లక్షల మంది పబ్లిక్ తో మీటింగ్, రుణమాఫీ పూర్తి చేసిన రైతుల చెంతకు, రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టడామని చెప్పేందుకే అన్నదాతలకు కాంగ్రెస్ కృతజ్ఞతలు. అదే రోజు ఉదయం హైదరాబాద్ లో సోనియా సెక్రటరీ గాంధీ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరిస్తారు. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్న సోనియా గాంధీ. రైతుల రుణమాఫీ పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో కృతజ్ఞత సభ సిద్ధమవుతా ఉంది. 2022 మేలో వరంగల్లో వేదికగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. అందులో భాగంగా రైతులకైతే 2 లక్షల రుణమాఫీ చేశాము. అదేవిధంగా రైతు డిక్లరేషన్ సంబంధించిన దాని గురించి కూడా రాహుల్ గాంధీతోనైతే రైతులకైతే శుభవార్త చెప్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. 20వ తారీఖు అయితే మరి అటు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు తెలంగాణకు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏదైతే ఉందో దాని ఓపెనింగ్, మరి అదే విధంగా రాహుల్ గాంధీ వరంగల్లో కృతజ్ఞత సభకైతే వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైతులను అక్కడ తీసుకొచ్చే కార్యక్రమం కూడా 5 నుండి 10 లక్షల మంది రైతులతో అయితే భారీ ఎత్తున అయితే సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్ష పదవి గురించి కావచ్చు, లేకుంటే క్యాబినెట్ విస్తీర్ణ కావచ్చు, లేకుంటే నామినేట్ పదవులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత జోపికం అయితే సీఎం రేవంత్ రెడ్డి హల్చల్ నడుస్తా ఉంది. తన మీదే బాధ్యత ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈరోజు అధిష్టానం మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు వీళ్ళతోనైతే మాట్లాడి మరి అక్కడ ఏ విధంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది, మరి బీసీ నేతలకు కొంతమందికి ఇవ్వాలని కూడా ఆలోచిస్తా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి అయితే మధుయేష్ గౌడ్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా క్యాబినెట్ విస్తీర్ణ కూడా చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఇంకా క్యాబినెట్ విస్తీర్ణలో ఎస్సీకి సంబంధించిన వ్యక్తులను కూడా తీసుకోవాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డికి అయితే సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మహిళలకు కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉంది. మరి ఆ నేపథ్యంలో మరి టీపీసీసీ అధ్యక్ష పదవి అయితే మరి చాలా పోటీ ఉన్నప్పటికీ కూడా మరి రెడ్డి వర్గాలు అయితే చాలా మంది ఆశిస్తా ఉన్నారు. అటు నల్గొండ రెడ్డిలు కావచ్చు, ఇటు ఉమ్మడి హైదరాబాద్ రెడ్డిలు కావచ్చు, ఎవరైనా కానీ చాలా మంది ఆశించినప్పటికీ కూడా రెడ్డి వర్గాలకు ఇవ్వద్దని కూడా అధిష్టానం చెప్తున్నట్టు కూడా కొంతవరకు అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు మరి బీసీ వైపు అయితే మొగ్గు చూపుతా ఉన్నాయి. అదే విధంగా మరి కాంగ్రెస్ కూడా బీసీ కన్నా లేకుంటే ఎస్సీ కన్నా ఎస్టీ కన్నా ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మహిళా కోటలో కూడా మరి సీతక్కకు కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. మరి సీతక్కకి ఒకవేళ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే తనకు మంత్రి పదవి ఏదైతే ఉందో మంత్రి పదవి ప్లస్ టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా సీతక్కకి ఇచ్చే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా విస్తీర్ణ చేసే కార్యక్రమాలు అయితే తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అన్నైతే రేవంత్ రెడ్డి అయితే సమీక్షిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ రైతుల రుణమాఫీ జరిగింది కదా, ఇక వరంగల్కి వచ్చేసి భారీ ఎత్తున సభ పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మరి కొంతమందికి రుణం కాని వాళ్ళకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాడు. ఏంటంటే మీకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది, మీరైతే ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరికైతే 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చేస్తాం. కాకుంటే మీరు పైన ఎంత అమౌంట్ ఉందంటే 3 లక్షల రుణం ఉంటే మీరు ₹1,00,000 కడితే కింద ఉన్న 2 లక్షలు మేము కడతామన్నట్టు కూడా గుడ్ న్యూస్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా దానికోసమే 9,000 కోట్ల రూపాయలు మరి ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. రైతు బంధు కూడా త్వరలో వేస్తామన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలియజేస్తా ఉన్నారు. మరి 20వ తారీఖున అయితే వరంగల్ అయితే భారీ అయితే సభ అయితే ఉండబోతా ఉంది. మనమైతే మరి చూడాలి. రాహుల్ గాంధీ అయితే మరి తెలంగాణకి వస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ రావడము, మరి రాహుల్ గాంధీకి ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాబట్టి మరి ఆయన వచ్చి మరి తెలంగాణ ప్రజలకు ఎటువంటి గుడ్ న్యూస్ చెప్తారనేది కూడా మనం అయితే చూడబోవాలి.